ఏ ఫిల్మ్ బై శ్రీకాంత్ మన్నెపూరి. ట్రైలర్ కమింగ్ సూన్. మన తెలుగు వాళ్ళకి సంబంధించింది అనమాట. ఆంధ్ర తెలంగాణ నుండి వైల్డ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రియల్ గా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైల్డ్ లైఫ్ అనేది ఎంత ఉంది, ఎన్ని రకాల జీవజాతులు అనేవి మనతో పాటు ఇంకా స్టిల్ నివసిస్తూ ఉన్నాయి అనేది అసలు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? నాకు కూడా లేదు. మనందరికి అందుబాటులో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని ప్రజెంట్ చేస్తూ ఒక మూవీ రాబోతోంది. దానికి సంబంధించిన గ్లిమ్సే నా వెనకాల ఉంది. దీనికి సంబంధించిన కంటెంట్ మీరు ఎక్కడ చూసినా కానీ ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అనమాట. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా మీ భుజాల మీద వేసుకొని బాధ్యతగా దీన్ని మీరు ప్రమోట్ చేయాలి. డిస్కవర్ ఆంధ్ర. శ్రీకాంత్ మన్నెపూరి అనే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో దాగున్న వైల్డ్ లైఫ్ ని, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని అన్నిటినీ కూడా మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఒక షార్ట్ తీయడానికి కొన్ని డేస్, మంత్స్, ఒకసారి అయితే ఇయర్స్ దాకా కూడా పడుతుంది అనమాట. కేవలం మన దగ్గరే మన ఆంధ్రప్రదేశ్ లో దాగున్న వైల్డ్ లైఫ్, వైల్డ్ యానిమల్స్ గురించి పిక్చరైజ్ చేసిన సినిమా అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ ఒక వైల్డ్ లైఫ్ ఒక హబ్ లాగా ప్రాచుర్యం తీసుకురావడానికి పిక్చరైజ్ చేయడం జరిగింది. చాలా కష్టం అండి చేయడం అనేది. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న ఈ యొక్క వైల్డ్ లైఫ్ కల్చర్ ని ముందు మనం తెలుసుకోవాలి. మానవుడు ఈ వైల్డ్ లైఫ్ యానిమల్ ఈ కల్చర్ తో సరౌండ్ చేయబడి ఉంటాడో అప్పుడు మాత్రమే లాంగ్విటీ అనేది, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటేనే మొక్కలు ఏమీ లేకుండా, మొక్కలకు అసలు ప్లేసే లేకుండా ఇల్లు కట్టేసుకుంటున్నారు. కనీసం కుండీల్లోనో ఇంకోటో మేడ మీద కూడా పెంచేంత కూడా లేదు. మనతో పాటు ఉన్న జీవజాతులు అవి కూడా బాగుండాలి, అవి ఉంటేనే మనం కూడా మనుగడ సాగించగలుగుతాము అనేది దాదాపు ఒక 90% పైన పీపుల్ కి ఐడియా కూడా ఉండదు. ఐడియా కూడా వాటి మీదకి వెళ్ళదు. ఇది ఒక కంప్లీట్ గా ఒక మూవీగా రాబోతుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ లోనే వీళ్ళు ఎంతో కష్టపడి మనందరికీ ప్రజెంట్ చేయాలి ఈ జీవజాతుల్ని, ఈ వైల్డ్ లైఫ్ కల్చర్ ని అనేది ఇంటెన్షన్ తో మొదలు పెట్టారో దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ కూడా చాలా చాలా ఉంది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉన్నప్పుడు ఎవరు కూడా షేర్ చేయకుండా ఉండలేరండి. మీరు ఒకసారి మీ ల్యాప్టాప్స్ లో, మీ మొబైల్స్ లో పెట్టుకొని చూసి మీ పేరెంట్స్ కి చూపించండి. తర్వాత ఇదంతా మన ఆంధ్రప్రదేశ్ లో ఉందా అని ఆశ్చర్యపోతారు అనమాట ప్రతి ఒక్కళ్ళు. ఆ రేంజ్ లో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఈ మూవీ అయితే తీసుకురావడం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ గారు. వైల్డ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ మనతో పాటు అవి కూడా ఉండాలి. మనుషులు వైల్డ్ లైఫ్ తో కలిసి జీవించడం అనేది చేస్తూ ఉండాలి. అదే అందరికీ మంచిది. అలా ఉంటేనే మానవ మనుగడ కూడా సరిగ్గా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ తో ఇతను ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్స్ ని సంపాదించి ప్రమోషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అని చెప్పి నేను ఫీల్ అయ్యాను కాబట్టి వీడియో చేస్తున్నాను. దాన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే ట్రైలర్స్ ని షేర్ చేయండి. వాళ్ళ ద్వారా అలా షేర్ అయ్యి వెళ్ళిపోతాయి. మన ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ లాగా మారుతుంది ఈ వైల్డ్ లైఫ్ కల్చర్ కి. చదువుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఇదే సైకిల్ అంటే కాదు. మనతో పాటు బతికే ఏవైతే భూమి మీద ఉన్నాయో వాటి గురించి కూడా పట్టించుకోవడం, వాటి సంఖ్య కూడా తగ్గకుండా చూసుకోవడం, వాటిని ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యతే. ఆ వేరే జీవరాశులకి ఇబ్బంది ఏర్పడే విధంగా ప్రవర్తించకుండా ఉంటే చాలు. చాలా మంది అడవి అంటే భయపడతారు. ఒక్కసారి వెళ్ళి మీరు ఆ వాతావరణం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు దాని యొక్క బ్యూటీ తెలుస్తుంది, దాని యొక్క ఆ ఫీలింగ్ ప్రశాంతత తెలుస్తుంది. మనం నేచర్ నుంచి వచ్చాం, మనకి ఆ నేచర్కి సంబంధం ఉంది. సో అందుకనే ఆ పాజిటివిటీ అనేది మనకి ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది. సో అటువంటి నేచర్ని చూసుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకే చాలా 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 ఉంది. మీరందరూ కూడా ఇటువంటి కంటెంట్ ఎప్పుడైతే వస్తుందో పక్కాగా మీరు చేయగలిగిన దానికి ఒక స్టెప్ అడుగు మించి ప్రమోట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.